హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మనము బండి అయితే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందండి. స్టార్ట్ చేసుకోగానే మనము ఇందులో ఎయిర్ ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఎయిర్తోనే మనము బ్రేక్ వర్కింగ్ చేస్తుంది కాబట్టి చూడొచ్చు, ఎయిర్తోనే బ్రేక్ వర్క్ చేస్తుందండి. మరి మన క్లచ్ కూడా వచ్చేసి యాస్టీస్గా ఎయిర్తోనే క్లచ్ వర్క్ చేస్తుంది. లైట్గా సపోర్ట్ వస్తుంది, మీకు ఇన్ని వస్తుందో లేదో నాకు తెలియదండి. అయితే మనం ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేసినాక మనం బండి ఆన్ చేస్తామండి. బండి ఆన్ చేసినాక మనకు ఇక్కడైతే మనకు ఎయిర్ పాయింట్స్ వస్తుంటాయండి. ఇక్కడ ఎయిర్ అయితే ఏం చూపించట్లేదండి. నేను ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేద్దాము. వస్తుందండి, కనిపించిందా మీకు? 3 పాయింట్లు వచ్చింది ఇప్పుడు ఎయిర్. అలానే ఇక్కడ 5 పాయింట్స్ రియర్, 5 పాయింట్స్ వచ్చి ఫ్రంట్ చూడాలండి. అంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చూసుకోవాలి. రెండు చూసుకుంటే మనకు వెనక ఎయిర్ ట్యాంకులు కూడా ఉండడం జరుగుతుంది. ఎయిర్ ట్యాంకులు నిండితే మనకు క్లచ్ కానీ, బ్రేక్ కానీ, హ్యాండ్ బ్రేక్ కానీ మొత్తం వర్క్ చేస్తుందండి. నేను అప్పటిదాకా బండి ఫ్రంట్లో కూడా మూవ్ అవ్వదు, బ్యాక్ కూడా మూవ్ అవ్వదండి బండి. మరిన్ని ఇలాంటి నేను ఇంకో మీకు వీడియోలలో ఎయిర్ ట్యాంక్స్ కూడా నేను క్లుప్తంగా మీకు చూపించడం జరుగుతుంది. ప్లస్ డైఫారం ఎలా ఉంటుంది, దీని బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది కూడా నేను మీకు చూపించడం జరుగుతుందండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వెహికల్ డీటెయిల్స్ చాలా వస్తూనే ఉంటాయండి. థ్యాంక్ యూ అందరికీ. ఇది హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేస్తున్నట్టు. ఇది హ్యాండ్ బ్రేక్ అన్లాకింగ్ సిస్టమ్ అండి. ఇలా ఎయిర్ ఉంటేనే ఇది కూడా వర్క్ చేయడం జరుగుతుంది. లేదంటే ఒకవేళ ఎయిర్ లేకపోతే మనం హ్యాండ్ బ్రేక్ అన్లాక్ చేసినా కానీ బండి మాత్రము ఫ్రంట్కి కానీ వెనకకి కానీ ఎక్కడ మూవ్ అవ్వదండి. మనం ఎయిర్ ఫుల్ అవుతేనే బండి మూవ్ అవుతుంది, లేదా మూవ్ అవ్వదండి. ఇది ఏసీ వెహికల్ అయితే కాదు, నాన్ ఏసీ వెహికల్ అండి. ఇది బ్లోయర్ స్విచ్ అండి, మామూలుగా ఫ్యాన్ వస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ.